8 నుంచి 34 వచనాలు చూస్తే విమర్శలు. ఇక్కడ యేసు ప్రభువును విమర్శిస్తున్నారు, మనం కూడా విమర్శిస్తాం. విమర్శల్లో మొదటుంటాం. ఎవరినైనా సరే, భక్తుడైనా భక్తిహీనుడైనా, సామాన్య జనమైనా ఎవరినైనా సరే మనము ప్రశంసించడానికి ఉండకుండా మనము విమర్శించడానికి ముందుంటాం. యేసు ప్రభువునే విమర్శిస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఏమంటున్నారు చూడండి 8వ వచనంలో, ఎలుగు పొరుగు వారును, అరే అంతకుముందు వీడు భిక్షం ఎత్తుకుంటాడు కదా, అడుక్కునేవాడు కదా, ఈ దేవాలయ దగ్గర అక్కడిక్కడ దారిలో కూర్చుని అడుక్కునేవాడు కదా, ఈడు ఏంటి ఇప్పుడు వీడు ఆడేనా? వీడికి కళ్ళు వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంత కర్ర పట్టుకుని నడిచేవాడు, లేదా ఒక మనిషి చేయి పట్టుకుని నడిపించేవాడు, వాడంతనాడే నడిచి వెళ్ళిపోతున్నాడండి. వాడేనా? వీడు వేరేవాడా? విమర్శిస్తున్నారు. ఇక్కడి నుంచి 8 నుంచి 34 వచనాల వరకు విమర్శించుకుంటూ వెళ్తున్నారు. కొందరు అంటున్నారు, అవునరా వీడే, ఆ గుడ్డోడే ఈడు. వాక్యంలో ఉంది చక్కగా, సొంత మాటలు కాదు. మరికొందరు వీడు వానువలే ఉన్నాడురా అంటున్నారు. అని వీడి కళ్ళు ఎట్లా తెరవబడినాయి అని వాళ్ళు అనుకుంటున్నారు. మనం కూడా అనుకుంటాం, వీడేంట్రా నిన్నటి వరకు ఇట్టా ఉన్నాడు అట్టా ఉన్నాడు, ఇప్పుడు ఏంట్రా బైబిల్ ఇస్తూ తిరుగుతున్నాడు, మారిపోయాడేంటి వీడు? నిన్నేరా కొట్టు దగ్గర కనపడ్డాడు, అక్కడ కనపడ్డాడు, ఇక్కడ కనపడ్డాడు, మారిపోయాడేంటి? మనము మారినటువంటి మనిషిని మారే మార్గంలో మనం ప్రయాణం చేయలేము. వాడిని వెనక్కి తొక్కేలా చూస్తాం. వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. వాళ్ళ నుంచే మనకు వచ్చింది ఇది, మన పితృ సంతానం కదా అది. మరి వాళ్ళ నుంచే ఆ అలవాట్లన్నీ ఇక్కడ మనకి వచ్చినాయి. ఇవాళ 2026 సంవత్సరాలు కాదు, 2026 సంవత్సరం ముందు కూడా, ఆదిలో కూడా ప్రజలు ఇలాగే జీవిస్తూ ఉన్నారు. అక్కడ విమర్శిస్తున్నారు చూడండి, నీ కళ్ళు ఎట్లా తెరవబడినవి అని గురుడి వాడి దగ్గరికి వెళ్ళి, వీళ్ళకి ఎందుకంట? వాడు బాగుపడ్డాడురా, ఆరోగ్యవంతుడయ్యాడు, మంచివాడురా అంటే సరిపోయేది. ఇప్పుడు వీళ్ళకి ఈర్ష్య, వీడికి చూపు వచ్చేసిందని అసూయ, వీడికి చూపు వచ్చేసిందని స్వార్థం, కుళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఒకడు బాగుంటే రెండోవాడు ఓర్చుకోలేడు. అది మానవ స్వభావం, పీత స్వభావం. పీతలు గంపలు వేస్తే ఏమవుతుంది? ఒకటి పైకి వచ్చేటానికి చక్కగా ఎక్కుతూ ఉంటుంది, రెండోది ఏం చేద్ది? దాన్ని పట్టుకుని కిందకి లాగేద్ది, అది కూడా కింద పడిపోతుంది. దాన్ని వెళ్ళనివ్వదు, ఇది వెళ్ళదు. మానవ స్వభావం అలాంటిది. వీడి కళ్ళు వచ్చి నేను సంతోషపడి ఊరంతా సంబరం చేసుకోవాలి. వెళ్ళి ఏమి అడుగుతున్నాడు చూడండి, నీకెవడు కళ్ళు తెరిపించబడినవయ్యా అని అడిగితే అందుకు వాడు మనుష్యుడు. గురుడివాడు పలికినటువంటి మాట ఏంటంటే మనుష్యుడు. యేసుక్రీస్తు ప్రభువుని ఏమన్నాడు ఆయన? ఒక మనుష్యుడు అని పోల్చాడు. ఒక మనుష్యుడయ్యా, ఎవరు వచ్చారు? ఒక మనుష్యుడు. ఆ మనిషి నాకు కళ్ళు తెరిపించాడు అని గురుడివాడు చెప్పాడు. నీకు మారు మనసు కలిగినప్పుడు నువ్వు ఎప్పుడైనా చెప్పావా, అయా మనుష్య కుమారుడు నన్ను స్వస్థపరిచాడు? ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చావా? మనుష్య కుమారుడు నాకు ఈ మేలు చేశాడయా నువ్వు చెప్పావా? మనుష్య కుమారుడు నన్ను అనారోగ్యంగా నువ్వు స్వస్థపరిచాడయా అని నువ్వు ఎప్పుడైనా చెప్పావా? ఈ గురుడివాడు చెప్తూ ఉన్నాడు, నన్ను స్వస్థపరిచాడయా. ఎవరయ్యా ఆయనంటే, ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఒక మనుష్యుడు అని చెప్పాడు. తర్వాత చూసినట్లయితే ఆయన శిలోమిలో కడుక్కోమని చెప్పాడు. నేను వెళ్ళి కడుక్కొనగా నాకు చూపు కలిగను. అతడు ఎక్కడ ఉన్నాడనే వాడు అడిగిరి, నాకు తెలియదు అని చెప్పాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నాకు ఆయన స్వస్థతను ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అంతటి వారు చూపును పొందిన ఆ గురుడి వాడిని పరిశీల వద్దకు తీసుకెళ్లారు. ఇది చూసిన జనం ఆగేరా, సర్లేరా మనవాడు చూపు పొందాడు సంతోషం అనుకున్నా, లేదు. ఇప్పుడు నేను ఎక్కడికి తీసుకెళ్లారు? పరిశీలు ఎలాంటి వారంటే, వాళ్ళు యేసుప్రభు అన్నాడు వారిని, అంధత్వము కలిగినటువంటి పరిశీలారా. అంధత్వం, గుడ్డివారు. అందుకనే ప్రభు అంటున్నాడు మనల్ని, మీరు ధర్మశాస్త్ర బోధకుల కంటేను పరిశీల కంటేను నీతివంతముగా జీవిస్తే తప్ప మీరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేరు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేమే నీతివంతులం, మేమే పరిశుద్ధంగా జీవిస్తున్నాం, అన్నీ మాకే తెలుసు, మేము చెప్పిందే కరెక్టు, వీళ్ళకేం తెలుసు, మేము పరిశుద్ధులు, వీళ్ళందరూ కూడా పాపులే అనే ఆలోచనతో ఉంటారు. ఎవరు? ధర్మశాస్త్ర బోధకులు, పరిశీలి. యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి
మీరు ఎలాంటి వారంటే కళ్ళు తెరవబడి ఉన్నప్పటికీ కూడా మీరు గుడ్డివారు అని చెప్పాడు స్వయంగా. యేసు ప్రభువే చెప్పాడు వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి కోపం వచ్చి మేము గుడ్డివాళ్ళమా అని యేసు ప్రభు మీద తిరగబడ్డారు. ఏం గుడ్డివాళ్ళు అంటే మీరు కన్నులుండి కూడా గుడ్డివాళ్ళే, ఆధ్యాత్మికముగా గుడ్డివాళ్ళే. మనందరం కూడా అదే గుడ్డివాళ్ళమే. మన కంటికి కనబడింది మాత్రమే నిజం అనుకుంటాం, కానీ ప్రభువు ఆధ్యాత్మిక విషయాలను ఇక్కడ మనకి జ్ఞాపకపరుస్తున్న వాక్యం మనకి తెలియజేస్తాం. తర్వాత వచ్చిన చదువు. అంతటి వారు చూపుని పొందిన పరిశీలన వద్దకు తీసుకుని వెళ్ళేది. యేసు ప్రభు ఎట్లా వచ్చిందయ్యా నీకు ఈ కళ్ళు ఎలా తెరవబడని అని అడిగితే, అయ్యా ఎవరో వచ్చారు, ఒక మనుషుడు వచ్చాడు, వచ్చి నాకు మట్టి, ఆ తడి మట్టిని కంటి మీద రాశాడు, ఆ లోయలోకి వెళ్ళి కడుక్కోమని కళ్ళు వచ్చినాయి అని. ఎప్పుడు చేశాడు అన్నాడు. ఆదివారం నాడు అయ్యా, నిన్న ఆదివారం చేశాడు, ఈరోజు అద్భుతం చేశాడు ఆయన, నాకు నా జీవితానికి వెలుగునిచ్చాడు, ఆయన నాకు వెలుగు అన్నాడు. మరి తప్పు గది, ఆదివారం నాడు విశ్రాంతి దినము కాబట్టి ఏ పని చేయకూడదు కదా. ఆయన ఎవరు తప్పు చేశారు. మోషే ధర్మశాస్త్రాన్ని ఆయన పాటించలేదు. ఆయన దేవుడు అని పెట్టనుకుంటున్నావు, దేవుడైతే ధర్మశాస్త్రాన్ని పాటించాలి కదా. ఆయన తప్పు చేశాడు కాబట్టి ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అన్నాడు. మళ్ళీ తర్వాత చూడండి, అందుచే పరిశీలి కూడా వానిని నీకెట్లు చూపు వచ్చినది అని అడిగిరి. ఆయన కలిపిన మట్టిని నా కన్నుల మీద రాశాను, నేను కనుగొంటిని, నాకు చూపు కలిగినదని వాడు వారితో చెప్పాను. ఈ పిత్తడు విశ్రాంతి దినమును పాటింపలేదు కనుక దేవుని వద్ద నుండి వచ్చిన వాడు కాదని కొంతమంది పరిశీలిని. కానీ మరికొందరు పాపైన మనుషుడు ఇట్టి సూచక్రియలు ఎట్లు చేయగలడు? మనుషుడు అంటున్నావు కదా, మనుషుడైతే పాపే కదా, మానవులందరూ పాపులు అన్నారు కదా, నీతిమంతుడు ఒక్కడూ లేడు కదా, కాబట్టి పాపి ఈ అద్భుతాన్ని ఎలా చేశాడు? పైగా విశ్రాంతి దినాన్ని చేయకూడదు కదా, తప్పు చేశాడు కదా అని ప్రభువుని విమర్శిస్తున్నట్లు వాక్యం మనకి ఇక్కడ బోధిస్తూ ఉంది. దీనిని బట్టి మనం ఆలోచన ఏంటంటే, మనం ఎలా జీవిస్తూ ఉన్నాం, మనం ఎలా మాట్లాడుతూ ఉన్నాం, మన నడవడిక ఏంటి, మన ప్రవర్తన ఏంటి, ఇతరులతో మనం ఎలా సంబోధిస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన గ్రామంలోనే ఒక అద్భుతం జరిగిందనుకోండి, ఒక స్వస్థత వచ్చిందనుకోండి, దానిని మనం ప్రశంసించాలి, అభినందించాలి. మనుష్య కుమారుడు దేవుడు అద్భుతం చేశాడయ్యా అని చెప్పి అది మనము అభినందించాలి తప్ప ఎప్పుడు కూడా మరి ఈ పరిశీలులాగా మనము ప్రవర్తించకూడదని వాక్యం మనకి ఈరోజు బోధిస్తుంది. 17వ వచనం, నీ అభిప్రాయం ఏమి? ఆయన ఒక ప్రవక్త. గురుడివాడిని పదే అడుగుతున్నారు. ముందు ఒకసారి అడిగారు, ఫస్ట్ అడిగితే ఏం చెప్పాడు ఆయన? మనుష్యుడు అన్నాడు. వీళ్ళు 2-3 సార్లు అడిగిన తర్వాత ఏమన్నాడు? ఆయన ఒక ప్రవక్త. ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్త అంటే దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వాడు ప్రవక్త. ప్రవక్త అంటే ప్రవచనాలు చెప్పేటువంటి వాడు ప్రవక్త. ప్రవచనాలు ఏం చెప్తాడు? జరగబోయేదాన్ని చెప్పేటువంటి వాడిని ప్రవచనాలు అంటారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పాయని ప్రవచనాలు అంటారు. ఆ ప్రవచనాలు చెప్పేటువంటి ఆయన నాకు ప్రవక్తలాగా తోచాడయ్యా. ఇదే మాటని యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ చెప్తా ఉంది. సమరయ స్త్రీ జీవిత మొత్తాన్ని చెప్పేసిన తర్వాత పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఊరిలోనికి వెళ్ళిపోయి జనాలందరినీ పోగు చేసేసి ఏం చేసింది? అయ్యా, మన పూర్వులు మనకు చెప్పారు కదా, మెస్సయ్య వస్తాడని చెప్పారు కదా, ఆయనే నేను చూశానయ్యా, ఆయన వచ్చాడయ్యా, ఆయన ఒక ప్రవక్తలాగా నాకు తోచాడయ్యా, మీరందరూ కూడా ఆయన దగ్గరికి రండి అని సుమారుగా 2000 మందిని ఆయన దగ్గరికి తీసుకొచ్చింది. వారు జ్ఞానస్నానం పొందారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు దగ్గరికి నువ్వు ఎవరన్నా తీసుకొచ్చావా? నువ్వు ఎప్పుడైనా ప్రభు దగ్గరికి ఎవరన్నా తీసుకొచ్చావా? వాక్యం మనకి ఈరోజు హెచ్చరించింది. ఆయన ప్రకటనడు గురుడివాడు స్వస్థత పొందిన తర్వాత, చూపును పొందిన తర్వాత ఆయన మనిషి కుమారుడు అనిపించలేదు ఆయనకి. ఇప్పుడు ఏమంటాడే? ప్రవక్త అనిపించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 18వ వచనం,